అలానే ఇంకొకటి జాను శీర్షాసన. ఇలా నేను లోపలికి తీసుకొని బాగా ఇన్హేల్ చేస్తూ పైకి చేసి ట్విస్ట్, స్లోగా ట్విస్ట్ అయ్యి ఆ స్ట్రెచ్తో పాటు మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే లోవర్ పార్ట్ని స్లోగా ఎగ్జేల్ చేస్తూ కిందకి వెళ్ళి, కుదిరిన వాళ్ళు ఇక్కడికి కూడా పట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. నీస్ పట్టుకోవచ్చు, థైస్ పట్టుకోవచ్చు, ఆర్ యాంకిల్ పట్టుకోవచ్చు. కానీ కొంచెం ట్రై, అంటే మనం ఇక్కడ వరకు కంఫర్ట్ ఉందనుకోండి, ఇంకొంచెం ఇలా ఎగ్జేలేషన్ వాడుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళచ్చు. అలా స్లోగా ఎగ్జేల్ చేస్తూ కిందకి వెళ్ళి మళ్ళీ స్లోగా పైకి సెంటర్ రిలాక్స్. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి వెళ్ళి ట్విస్ట్ చేసుకొని స్లోగా ఎగ్జేల్ చేస్తూ కిందకి అండ్ స్లోగా పైకి వచ్చి మళ్ళీ ట్విస్ట్ రిలాక్స్. అలానే మళ్ళీ స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి ట్విస్ట్, ఎగ్జేల్ చేస్తూ కిందకు వచ్చి స్లోగా రిలాక్స్. ఇలానే ఆపోజిట్ లెగ్తో కూడా చేసుకున్నాము. హీల్ అనేది గ్రాయిన్ ఏరియాకి టచ్ అవుతూ స్లోగా ఎంత వీలైతే అంత లోపలికి పెట్టుకొని ఈ లెగ్ పూర్తిగా స్ట్రెచ్ చేసుకుని మళ్ళీ ఇన్హేల్ చేస్తూ స్ట్రెచ్ 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 చేసుకొని మళ్ళీ అప్పుడు ట్విస్ట్ అయ్యి స్లోగా ఎగ్జేల్ అవ్వచ్చు. ఇలా స్లోగా రిలాక్స్ అయ్యి ఈచ్ సైడ్ సేమ్ నంబర్ ఆఫ్ టైమ్స్, ఒక సైడ్ 3 times చేసి ఒక సైడ్ 2 అలా కాకుండా సేమ్ థింగ్ 2 times లెఫ్ట్ అండ్ రైట్ ఈక్వల్గా మనము చేసుకుంటే చాలా మంచిది. స్లోగా రిలాక్స్, మళ్ళీ ఇన్హేల్ ట్విస్ట్ అండ్ స్లోగా ఎగ్జేల్. ట్విస్ట్ స్లోగా ఎగ్జేల్. మళ్ళీ లెగ్స్ 2 ఓపెన్ చేసుకొని స్లోగా ఫీట్ క్లోజ్ చేసి, మనం యూజువల్గా ఇలాంటివి చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక సైడ్ ఎక్కువ బెండ్ అవ్వగలుగుతాం న్యాచురల్గానే, ఒక సైడ్ తక్కువ బెండ్ అవ్వగలుగుతాము. కొంతమందికి అలా ఉంటుంది. అది ఏమీ పర్వాలేదు. మనం ఎగ్జలేషన్ వాడుతూ చేస్తూ ఉంటే 2 sides ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయ్యి ఖచ్చితంగా డీపర్ స్ట్రెచ్లోకి వెళ్ళగలుగుతాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇలా లెగ్ పెట్టి ఉంచామనుకోండి, ఇన్హేల్ చేశాక మనం ఇక్కడి వరకే వచ్చాము. అయితే ఎగ్జలేషన్ ఇంకొంచెం వాడి 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 ఎగ్జలేషన్ వాడితే స్లోగా ఇలా ఖచ్చితంగా ఇంకా కిందకి వెళ్ళగలుగుతాము. అండ్ దాంట్లో ఆ ఆసనాలు ఆ పోజ్లో ఉండగలుగుతాం కాసేపు. అండ్ దెన్ స్లోగా పైకి, ఎప్పుడు ఫాస్ట్గా ఇలా వెళ్ళి తొందరగా ఇలా పైకి మాత్రం రాకండి, ఎస్పెషల్లీ హోల్డ్ చేసే స్ట్రెచెస్లో. మామూలుగా మనం ఇలా స్పీడ్గా కూడా చేసుకోవచ్చు. ఎగ్జేల్ ఇన్హేల్, ఎగ్జేల్ ఇన్హేల్ ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలాంటప్పుడు వంగి పైకి రావచ్చు. బట్ డీప్ స్ట్రెచ్కి వెళ్తున్నాము, హోల్డ్ చేస్తున్నాము అనుకున్నప్పుడు ఇన్హేల్ చేసి ట్విస్ట్ అయ్యి స్లోగా వెళ్ళి అక్కడ ఒక 2-3 breaths అయినా సరే ఉండి దెన్ స్లోగా ఎగ్జేల్ చేసుకోవడం చాలా మంచిది. అలానే బోత్ ద సైడ్స్, రైట్ సైడ్ కూడా అంతే. తొందరగా మనం ఇలా చేసి ట్విస్ట్ చేసి ఎగ్జేల్ చేసి పైకి వచ్చి ఇది ఇలా కూడా చేయొచ్చు. మన డీప్ స్ట్రెచ్ చేసేటప్పుడు నొప్పిలు ఎక్కువ రాకూడదు సడన్గా, అండ్ మనం ఎక్కువసేపు ఉండగలగాలి దాంట్లో. అంటే హిట్ చేసి ట్విస్ట్ చేసి మళ్ళీ స్లోగా అక్కడ ఉండడం అండ్ దెన్ స్లోగా పైకి రావడం. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడ పట్టేయకుండా మరి అన్ని ఏజెస్ వాళ్ళు చేసుకోవాలంటే స్లోగా వెళ్ళి స్లోగా బయటకు రావడం చాలా మంచిది. ఎలా స్టార్ట్ చేసామో అలానే క్లోజ్ చేయాలన్నమాట. స్లోగా ఇన్హేల్ చేస్తూ స్టార్ట్ చేసి ఫాస్ట్గా ఎగ్జలేషన్తో బయటకు కాకుండా స్లోగా వెళ్తే స్లోగా, ఫాస్ట్గా వెళ్తే ఫాస్ట్గా. మనం చూసాం కదా ఎలా చేయొచ్చో ఆ చేంజెస్ కూడా అవి ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా మంచిది. అలానే స్లోగా ఓపెన్ చేసి పెల్విక్ ఫ్లోర్ కోసము ఇన్హేల్ చేసుకొని స్లోగా ఇలా ముందుకు వచ్చి ఎల్బోస్ పైన రెస్ట్ చేయగలిగిన వాళ్ళు చేయొచ్చు. లేకపోతే ఇలా హ్యాండ్స్తో వాక్ చేసి ఫార్వర్డ్ బెండింగ్ చేసినా చాలా మంచిది. అండ్ స్లోగా ఎగ్జేల్ చేస్తూ పైకి మళ్ళీ స్లోగా వాక్ చేస్తూ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ థైస్ అనేది మ్యాక్సిమం ఫుల్గా ఓపెన్ చేసుకుంటే లెగ్స్ మన పొట్ట భాగం అండ్ లోవర్ పార్ట్ని వాడుతున్నాం మనం ఇక్కడ.
ఇలా స్లోగా వెళ్ళి అండ్ స్లోగా పైకి. ఇన్హేల్ చేస్తూ కంప్లీట్ అప్పర్ బాడీని లోవర్ స్ట్రెచ్ చేసుకుంటూ అండ్ స్లోగా పైకి. ఇన్హేల్ చేస్తూ స్పైన్ స్ట్రైట్ చేసుకొని చిన్నప్ చేసి ఎంటైర్ అప్పర్ బాడీని ఎక్సేల్ చేస్తూ స్లోగా పైకి చేసుకున్నాక 1 palm on chest, 1 palm on tummy పెట్టుకొని రిలాక్స్ అయ్యి ఇలా మనం ఎప్పుడైతే ఈ పొట్ట భాగాన్ని చేస్తామో అప్పుడు రిలాక్సేషన్ ఇందాక మనం చూసాం కదా, రిలాక్సేషన్ పోజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏ భాగంకి అయితే చేస్తామో దాన్ని కూల్ చేయడం అనేది చాలా మంచిది అండ్ అవసరం కూడా. మనం ఇలా లై డౌన్ అయ్యి స్లోగా ఇలా మళ్ళీ ఫీట్ని బటర్ఫ్లైలో పెట్టుకొని సుప్తబద్ధ కోణాల్లో డీప్ బ్రెత్ తీసుకొని రిలాక్స్ అవ్వచ్చు. ఐస్ క్లోజ్ చేసుకొని మన మొత్తం ఫోకస్ ధ్యాస అనేది స్టమక్, పెల్విక్ ఫ్లోర్ పైన అండ్ లోవర్ బ్యాక్ పైన పెట్టుకుంటే పెట్టుకొని లెగ్స్ ఓపెన్ చేసుకొని అట్లీస్ట్ 2 seconds అయినా సరే. యోగ నిద్ర చేసే టైం లేదు అసలు అయితే యోగ నిద్ర చాలా మంచిది, బట్ అలా లేదు మాకు టైం అంటే ఇలా శవాసనాతో క్లోజ్ చేసుకొని మొత్తం హెడ్ నుంచి టో వరకు డీప్ బ్రీత్ తీసుకుంటూ మన దృష్టిని ప్రతి పార్ట్ పైన పెట్టుకుంటూ హెడ్ ఒక డీప్ బ్రీత్, టాప్ ఆఫ్ ది హెడ్ ఒక డీప్ బ్రీత్, నెక్ పైన, స్టమక్ పైన, మన మొత్తం పెల్విక్ ఫ్లోర్ పైన, హ్యాండ్స్ పైన, పామ్స్ పైన, థైస్, నీస్ అండ్ ఫీట్ మొత్తం అన్ని భాగాల పైన డీప్ బ్రీత్ తీసుకొని స్లోగా సైడ్కి తిరిగి రైట్ సైడ్కి తిరిగి కూర్చొని ఇలా కనుక చేసి చూస్తే, మనం చేసినవి ఇవాళ చూసినవన్నీ కనుక చేస్తే ఫ్లాట్ స్టమక్ అనేది వద్దన్నా వచ్చేస్తుంది. ఎవ్రీ డే ఈ మనం ఇవాళ చూసినవి ప్రాక్టీస్ చేసుకుంటే 100% టోనింగ్ అండ్ ఫ్లాట్ స్టమక్, యాబ్స్, సైడ్ టోనింగ్ అండ్ మన మజిల్ స్ట్రెంగ్త్ పెరగడము అండ్ చాలా యాక్టివ్ అండ్ స్కిన్ గ్లో, ఇవన్నీ మనకు చాలా మంచి మంచి రిజల్ట్స్ చూస్తారు. తప్పకుండా ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి, మనకి చాలా మంచిది ఆరోగ్యానికి. మళ్ళీ కొత్త కాన్సెప్ట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.